సింపుల్ థింగ్ అండి. అన్నం అయితే మన చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి అన్నరసాన్ని అలవాటు చేస్తాం. ఎందుకని? అరుగుదల బాగుంటుందని. అరుగుదల బాగుంటుందంటే త్వరగా అరిగిపోతే మళ్ళీ త్వరగా తినొచ్చు లేదా ఎక్కువగా తినొచ్చు. సిమిలర్లీ రొట్టెలు తిన్నా, అంటే పుల్కాలు గోధుమ పిండితో చేసిన రొట్టెలు తిన్నా, అన్నం తిన్నా ఇంచుమించు క్యాలరీస్ ఒకటే. 2 చపాతీ తిన్నా, ఒక బౌల్ వైట్ రైస్ తిన్నా ఆల్మోస్ట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్. ఒక 5-6 క్యాలరీస్ రైస్లో ఎక్కువ ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ అ డైట్. కాకపోతే రైస్ అనేది మనం ఒకేసారిగా త్వరగా అరిగిపోతుంది కాబట్టి మన నోటికి చిన్నప్పటి నుంచి అలవాటు. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఆర్ మన ఇండియన్ సైడ్ ఎక్కువ మనం రైస్ తింటాం కాబట్టి ఎక్కువ రైస్ తినే అవకాశం ఉంటుంది ఒక మీల్లో. అంటే అటు లంచ్లో కానీ 2-3 గరిటెలు వేసుకొని తినడం, రాత్రిపూట అయినా 2-3 గరిటెలు వేసుకొని తినడం, ఇది మనకు అలవాటు అయిపోతుంది. బట్ వేరేజ్ రొట్టెలు అంటే మనం చిన్నప్పటి నుంచి చపాతీలు రొట్టెలు తిని పెరగలేదు, అదొకటి నెంబర్ 1. ఆల్సో చపాతీ తిన్నప్పుడు ఏంటంటే వాటర్ రిటెన్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది బాడీలో. తద్వారా ఏంటంటే 2 పుల్కాలు లేదా మహా అంటే 2.5 కంటే మనం ఎక్కువ తినలేం. సో అలా మీకు మీరు కంట్రోల్ పెట్టుకుంటారు కనుక 2 రోటీలు తినగానే వాళ్ళు డైట్లా ఫీల్ అవుతారు. బట్ అదర్వైజ్ క్యాలరీ ఫామ్లో 2 ఒకటే. యాజ్ అ డైటీషియన్స్గా కూడా చాలామంది, అంటే నేను డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ కూడా చేశాను ఫ్రమ్ బ్లాక్ ఫుడ్స్ అంటే UK. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ వాజ్ దట్ రోటీ అండ్ రైస్ 2 ఒకటే. కాకపోతే రైస్ మీద మనకి కంట్రోల్ ఉండదు, ఆకలి మీద ఇంకొంచెం తిందామని ఎక్కువ తినేస్తాం. రోటీతో మాత్రం మనం అలా మరీ ఎక్కువ తినలేం. అందుకని రోటీ ప్రిఫర్ చేస్తారు చాలామంది, బికాస్ దే నోటీస్ దెమ్సెల్స్ నాట్ ఈటింగ్ మోర్ అండ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. బట్ అన్నం తింటే షుగర్ వస్తుంది, రొట్టెలు తింటే రాదు అనేది లేదు. ఏం తిన్నా మీరు దాన్ని ఖర్చు పెట్టండి, షుగర్ ఖచ్చితంగా రాదు.